ముందుగా హరిహరు వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ సార్ని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంత బ్యూటిఫుల్ ఫెస్ట్లో మన సినిమా కబుర్లు, మన సినిమా యొక్క టీజర్స్, సాంగ్స్ అన్నీ మళ్ళీ రీప్రజెంట్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్? అండ్ ఈ ఫెస్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? హాయ్ మేడం. హాయ్ సార్. చాలా బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మచిలీపట్నం యాక్చువల్గా ఈరోజు మన ఫైనల్ వర్క్ జరుగుతుంది, హరిహర వీరమల్లు ఫైనల్ వర్క్. నైట్ సడన్గా ఈరాన్కి వెళ్ళాల్సి ఉండింది, బట్ సడన్గా మొన్న ఈవెంట్ వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి ఇలాగ సార్ మచిలీపట్నంలో ఒక ఫేర్ జరుగుతుంది, ఒక 3-4 days, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలిచారన్నారు. అప్పుడు అడిగి ఎందుకు పర్టికులర్గా ఈ ఫిల్మ్ని పిలుస్తున్నారు, దానికి కనెక్షన్ అని. లేదు సార్, ఎక్కడో విన్నాను ఇలాగ మచిలీపట్నంలో గురించి మీ వీరమల్లిలో ఒక పోర్షన్ షూట్ చేస్తున్నారు, అందువల్ల మీరు వచ్చి మాట్లాడితే హైలైట్ అవుద్ది అన్నారు. నాకు కొంచెం టచింగ్ అనిపించింది. సో అందువల్ల మధ్యాహ్నం దాకా వస్తామా రామా అని ఒక ఆసిలేషన్, బికాస్ ఆల్రెడీ రిలీజ్ దగ్గరికి వచ్చింది. అండ్ ఆల్రెడీ నిద్ర అనేది మర్చిపోయి ఒక 60 daysగా పనిచేస్తున్నాం. నాతో పాటు 500 people పనిచేస్తున్నారు. సో ఎస్ సరే, ఇంకెలాగైనా వచ్చి తీరాలని వచ్చాను. సో చాలా మాట్లాడాలి ఈ ఊరు గురించి, అంటే మన సినిమాలో ఈ సినిమా గురించి ఉంది కాబట్టి. ముందుగా దక్షిణ భారత రాజధాని వన్నీ తెచ్చిన మచిలీపట్నం పోర్ట్లో వచ్చిన అందరికీ నా నమస్కారం. అండ్ ముందు తెల్లోళ్ళు రాకముందే బహమనీ సుల్తాన్ ప్రపంచానికి పరిచయం చేశారు ఈ గేట్వే ద్వారా మనల్ని. అదే ఈ బందర్ పోర్ట్. ఈ బందర్ పోర్ట్ గురించి మన హరిహర వీరమల్లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉందండి. ఒక చాలా పెద్ద సీక్వెన్స్, స్పెషల్ ఎడిషన్లో ఒక సీక్వెన్స్ ఉంది. అండ్ నాకు ఈ మాట చెప్పగానే నేను ఇప్పుడు ఎలా ఉంది పోర్ట్ మీకు ఎవరికి తెలియదు, బట్ బ్యాక్ 16th-17th centuryలో ఇది మేము సీజీలో 2 years కష్టపడ్డాం ఈ పోర్ట్ని రీక్రియేట్ చేసేదానికి. 2 ఏళ్ళు కష్టపడి ఈ హార్బర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు అక్కడ ఎన్ని ట్రేడింగ్ జరిగింది, ఎన్ని ఇంపోర్ట్ జరిగింది అన్ని దాంట్లోకి రీక్రియేట్ చేసాం. అలాంటి పోర్ట్ సీక్వెన్స్లో తెల్లవాళ్ళు వచ్చి మనల్ని దోచుకుని వెళ్తూ ఉంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎదుర్కొంటారు. ఆ సీక్వెన్స్ మీరు థియేటర్లో చూస్తే ఇప్పుడు వినిపించే కేక కన్నా ఇంకా కేక్ అండి, మీకు గొంతే చాలదు, అంత హెవీగా ఉంటుంది ఆ సీక్వెన్స్. దానికోసం పవన్ సార్ స్పెషల్గా ప్రాక్టీస్ చేశారు. అండ్ మేము షూట్ చేసేటప్పుడు ఈ స్టంట్ సీక్వెన్స్ ఓకే సార్ అంటే, లేదు ఇంకా బాగా చేయాలని మీకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేదానికి అంత కష్టపడ్డారు. ఆ అవుట్పుట్ని మీరు స్క్రీన్లో చూస్తే మచిలీపట్నం కాదండి, ఇండియాలో ఉండి అందరు దద్దరిల్లిపోతారు. అసలు మామూలు అవుట్పుట్ కాదు అది. అలాగే మొన్న పవన్ గారు సీజ్ ద షిప్ అన్నారు. అలాగూ ఆ మచిలీపట్నం సీక్వెన్స్లో తెల్లోళ్ళి సీజ్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ ఊళ్ళకి పంపిస్తారు ఈ సీక్వెన్స్లో. అదే ఆ సీక్వెన్స్ ఇక్కడ ఏదైతే రియల్ లైఫ్లో ఉందో అది ఆల్రెడీ మా సినిమాలో చేస్తారు. ఆ సీక్వెన్స్ మీరు అడ్రస్ చేస్తారు. అండ్ వీరమల్లుకి ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్కి ఇప్పుడు జరిగే రియాలిటీ ఇన్సిడెంట్స్ చాలా కనెక్షన్ ఉందండి. అండ్ దీనికోసం ఈ సీక్వెన్స్ కోసం స్పెషల్గా పవన్ సార్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీశారు. అండ్ మనకి బందర్ లడ్డు అని చాలా ఇష్టం. అలాగే హరిహర వీరంలో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి అంత ఆనందంగా ఫీల్ అవుతారు. దానికి కారణం పవన్ సార్ యాక్టింగ్ అండ్ నిధి అగర్వాల్ గ్లామర్, కీరవాణి సార్ మ్యూజిక్. అండ్ 17th century మనం తీసుకుని వెళ్ళి దాన్ని సెట్లు వేసి సెట్ రూపంగా సీజీ మూలింగా ఖర్చు పెట్టి లెక్క పెట్టలేకుండా పోబులకి 250 crores పైన బడ్జెట్లో చేసిన సినిమా ఇది హరిహర వీరమల్లు. దాని ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్కి కనెక్షన్ ఏంటంటే, ఇక్కడ చూడంగానే మొత్తం హరిహర వీరమల్లు వచ్చి ఒక హెరిటేజ్ గురించి అండి. మన పవన్ సార్ మన కల్చర్, మన హెరిటేజ్ గురించి ఫైట్ చేస్తారు ఈ సినిమాలో. మన హెరిటేజ్ ఎంత ముఖ్యమో మన జరిగిన కథని మర్చిపోకుండా ఈ ప్లేస్, ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది అప్పట్లో మన ఇండియాకి ఇదే ఒక చెన్నై హార్బర్, ఇదే ఒక బాంబే హార్బర్, ఇదే అన్నిటికన్నా బెస్ట్ హార్బర్గా ఉండింది. ఇక్కడ వచ్చే తెల్లవాళ్ళు పోయేవాళ్ళు అందరు ఇక్కడే ట్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, బట్ చాలామందికి తెలియదు బయట వాళ్ళకి. సో దీని డీటెయిల్గా దీని బ్యాక్గ్రౌండ్లో జరిగే కదే హరిహర వీరమల్లు. సో ఇక్కడ రాగానే కొంచెం క్లోజ్గా అనిపించింది. పర్వాలేదు, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ ఇక్కడ దీన్ని ఇనిషియేట్ చేసి దీన్ని మళ్ళీ పాతకాలంగా రీక్రియేట్ చేయాలని. చాలామంది చెన్నైకి వస్తుంటారు. నేను చెన్నైలో పుట్టి పెరిగాను. ఎందుకు వస్తాను, వాళ్ళు బీచ్ కోసం వస్తారు. అండ్ హైదరాబాద్లో బీచ్ లేదు, హైదరాబాద్ నుంచి చెన్నైకి వస్తారు బీచ్ కోసం. సో అలాగే మన ఆంధ్రాలో బీచ్ పెట్టుకొని మనం వేరే ఊరికి వెళ్ళటం అసలు అనవసరం. సో సార్, మీరు ఇనిషియేట్ చేసింది చాలా పెద్ద విషయం సార్. చాలా చాలా పెద్ద విషయం. మీరు అనుకున్న డ్రీమ్ పూర్తి చేసి ఈ పోర్ట్ని ఇంకా పెద్దగా కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఆల్సో ఏదో లెటర్ కూడా తీసుకొచ్చారు మీకోసం. సో నన్ను ఇన్వైట్ చేసిన రవీంద్ర గారికి, కొల్లూరు రవీంద్ర గారికి చాలా థ్యాంక్స్ సార్. మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గంగాధర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మన జనసేన నాయకులు బండి రామకృష్ణ గారికి, అండ్ ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ప్రొటెక్షన్ ఇది, రిటైర్డ్ సేఫ్గా వెళ్ళండి అందరూ. చాలా థ్యాంక్స్ మేడం. సార్ అంత తొందరగా వదిలేదు లేదు, ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాసేపు కనిపిస్తేనే, పక్కన నిలబడితేనే అసలు గూస్బంప్స్ వచ్చేస్తాయి. ఏదో ఒకటి ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. అలాంటిది వారితో మీరు వర్క్ చేశారు, ఇన్ని రోజులు వర్క్ చేశారు. సో ఒక నడిచే గ్రంథాలయం ఆయన. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆయనలో, ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎంత తెలుసుకున్నా అంటే సముద్రంలాగా, ఎంత వెతికితే ఎంత లోతుకు వెళితే అన్ని నిధులు దొరుకుతాయని. సో ఆయన అలాంటి వ్యక్తి, అలాంటి ఒక వ్యక్తిత్వం మేమందరం చాలా 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 అడ్మైర్ చేస్తాము. జస్ట్ బికాజ్ ఆయన పట్టుదలకి, ఆయన నిజాయితీకి. సో ఆయనతో వర్క్ చేశారు మీరు. మీరు ఈ జర్నీలో మీరు తెలుసుకున్నది సంథింగ్ సర్ప్రైజింగ్. వాట్ మెస్మరైజ్డ్ యూ? యాక్చువల్గా నన్ను అందరు చూసి చాలా జలస్గా ఫీల్ అవుతారు. బికాస్ నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్క్ చేసిన ఆపర్చునిటీ దొరికింది దానికి. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే పవర్ స్టార్ దగ్గర ఒక స్పెషల్ ఉందండి. ఎవరైనా, నేనని కాదు, ఎవరైనా ఎదురులో వస్తే మీలో ఉండే స్పెషల్ క్వాలిటీని ఆయన చూస్తారు సార్. ఆ స్పెషల్ క్వాలిటీని మీకు తెలియకుండా హైలైట్ చేసి మిమ్మల్ని నిలబెడతారు. అలాగే ఒక్కసారి నమ్మారంటే ఇంకా ఏమి క్వశ్చన్ అడగరు సార్. అలాగూ పవర్ సార్ నన్ను నమ్మారు అండ్ సినిమా చేశారు. ఆయన నమ్మకాన్ని నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. సినిమా చూసి నన్ను అప్రిషియేట్ చేశారు. ఒక మాట అన్నారు, మీతో మళ్ళీ ఇంకో సినిమా చేయాలన్నారు. సో అండ్ ఒక్కసారి కాదు 3 సార్లు చూశారు. చూసి ఒక గంట సేపు అప్రిషియేట్ చేశారు. గంట సేపు. బట్ నాకు ఒక చిన్న సంతోషం ఉంది. నేను వినేది నిజమా లేక ఏదో నాకే హై వచ్చింది అర్థం కాదు ఒక సెకండ్. దాని తర్వాత అసురడం సాంగ్ అయితే సార్కి చాలా ఇష్టం. ఒక 500 times చూసింటారు సారు ఆ సాంగ్. అండ్ దాని లాస్ట్ వాయిస్ కూడా లాస్ట్ మినిట్లో యాడ్ చేశారు ఇలా కావాలని. సో అంత ప్యాషన్ పవన్ సార్. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి, బాగా చేయాలి అనేది చాలా. అండ్ ఈజ్ పీపుల్స్ మనిషి. సో మీకు తెలుసు. మాకు ఎందుకు అనిపిస్తుంది ఎక్కడో పవర్ స్టార్ ఇందులో పాట పాడారేమో అని ఒక చిన్న డౌట్ కొడుతుంది. సీక్రెట్ సార్? ఈ మాట వినాలి సాంగ్ పాడారు సార్. ఆ సాంగ్ యాక్చువల్గా సార్తో పాడించే నాకు ఐడియా లేదు. బట్ అఫ్ కోర్స్ సినిమా అంటే మనకి గ్లామర్ ఉండాలి అండ్ డాన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. అందరూ పవర్ స్టార్ స్టెప్లు వేస్తే మనకి చూడాలని ఆశగా ఉంది. బట్ సార్ ఏమో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. సార్ వచ్చి డాన్స్ ఆడితే బాగుంటుంది. సో ఎలా సాంగ్ పెట్టాలని ఆలోచించేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. సో సార్ని పెట్టి ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ చేస్తే బాగుంటుంది, అందరికి జనాలకి ఒక మంచి చేరే సాంగ్ బాగుంటుందని నేను ఒక లిరిక్ రాసుకొని పెంచిల్ దాస్ గారు లిరిక్ రైటర్. ఆయన ఎక్కడో ఊర్లో ఉన్నారు, అక్కడ చిత్తూరు పక్కన ఒక విలేజ్ దొరకరు. చాలా కష్టం పట్టుకోవడం. ఆయన 20 days ఫాలో అయ్యి మీరే రాయాలని చెప్పి దాని తర్వాత ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, ఇది ఉంది కానీ లేదు అనేది సిచ్యువేషన్. కంటికి కనిపించేది నిజం కానీ దాని వెనకాల వేరే స్టోరీ ఉంటుంది అని ఒక లిరిక్ రాసి ఆ లిరిక్ రాయించుకున్న తర్వాత కిరణ్ సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చెప్తారు, ఈ లిరిక్ చూసి తిడతారా లేక బాగుందంటారా? ఒక ఆసిలేషన్లో సార్కి చూపిస్తే చాలా బాగుంది, ఎవరు రాశారని. పెంచిల్ దాస్ సార్ అని. ఎవరు పాడాలని అడిగారు. మీరు చెప్పండి సార్ అని. పవన్ సార్ పాడితే బాగుంటుంది అన్నారు. నేను షాక్. అంటే ఆయన ఉండే బిజీలో కలవటమే కష్టం. ఆయన ఎలా సాంగ్ పాడించాలి సార్ విజయవాడలో ఉన్నారు, ఎలా సార్ పాడించాలని మనమే అక్కడికి వెళ్తా ఉన్నారు. నిజం సార్. సార్ వెళ్ళి కలిసి లిరిక్ చూపించారు. సార్ ఎక్సైట్ అయ్యారు. అక్కడే రికార్డింగ్ చేసి అక్కడే షూట్ చేసాం. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో మనకు బోల్డెన్ సర్ప్రైజ్ ఉండబోతున్నాయి సినిమాలో. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.